ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాజిక పరిస్థితుల మీద ఒక సర్వే ఒక లెక్క అయితే చెప్పింది. అందులో ప్రధానంగా వితంతువులు అంటే అలాగే అంటే విడాకులు తీసుకున్న వాళ్ళు లేదంటే విడిగా ఉంటున్న మహిళల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఉందట. అది కూడా మూడో స్థానంలో ఉందట. ఇది తాజాగా సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఒక అధ్యయనం చేశారు. ఒకవైపు వివాహమైన జనాభాలో దేశం మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం, మరోవైపు వితంతు విడాకులు తీసుకున్న విడిగా ఉంటున్న వారిలో మూడో స్థానంలో, అంటే 5%లో మూడో స్థానంలో నిలిచిందట 5 రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్లో పురుషులు వివాహాల్లోనే కాకుండా వితంతు అలాగే విడాకులు విడిగా ఉంటున్న వారి విభాగంలోనూ దేశంలో మొదటి స్థానంలో ఉన్నారు. మరోవైపు వివాహం అయిన మహిళల్లో అత్యధికంగా కేరళలో 55.3%, హిమాచల్ ప్రదేశ్ 54.4%, ఆ తర్వాత మూడో స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ 54.2%. అంటే ఎక్కువ మహిళలు వితంతు అలాగే విడాకులు అలాగే విడిగా ఉంటున్న వారి విభాగంలో 4వ స్థానంలో ఉన్నారు. కేంద్రం తాజాగా విడుదల చేసిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక ఈ వివరాలు తెలియజేస్తోంది. దీని ప్రకారం పెళ్లైన వారిలో ఆంధ్రప్రదేశ్ది 51.7% దేశంలో మొదటి స్థానం కాగా, బీహార్ 39.4% చివరి స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో పెళ్లి కాని వారు 51.2% మంది, పెళ్ళైన వారు 45.5%, అలాగే వితంతు విడాకులు విడిగా ఉంటున్న వారు 3.3% మంది ఉన్నారట. అంటే చివరికి దీంట్లో కూడా అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే ఎక్కువ కాపరాలు చేసే వాళ్ళ కన్నా భర్తతో విడిపోయిన వాళ్ళు, భర్తకు దూరంగా ఉంటున్న వాళ్ళు, భర్తతో కలిసి ఉండకుండా సింగిల్గానే ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు అటు భర్తలో ఉన్నారు, అలాగే ఇటు భార్యలో కూడా ఉన్నారు. అందులో కూడా మనం మంచి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అనేది కేంద్రం చెప్తున్న లెక్కలు.